హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గ్లెన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కంపెనీ 2007లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే హోటల్స్, రెస్టారెంట్స్, బీవరేజ్ కంపెనీస్, ఫుడ్ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వీటికి కావాల్సిన ఈ ఫుడ్ ప్యాకింగ్ ప్రోడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియా అండ్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ ఈ వీళ్ళ యొక్క ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి తిన్వాల్ ఫుడ్ కంటైనర్స్ కంపోస్టబుల్ స్ట్రాస్ అండి. అండ్ ఈ తిన్వాల్ ఫుడ్ కంటైనర్స్ బిజినెస్ వచ్చేసి 2011లో స్టార్ట్ చేశారు విత్ స్మాల్ ప్రొడక్షన్ కెపాసిటీతో. ఆ తర్వాత 2022లో వీళ్ళ బిజినెస్ ఈ పర్టికులర్ ఈ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి ఈ పర్టికులర్ తిన్వాల్ ఫుడ్ కంటైనర్స్ 665 మెట్రిక్ టన్స్ పర్ మంత్కి ఉండేలాగా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ అయితే జరిగింది. అండ్ కంపోస్టబుల్ స్ట్రాస్లో కూడా 2019లో వీళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ పేపర్ స్ట్రాస్ కెపాసిటీ వచ్చేసి 95 మెట్రిక్ టన్స్ పర్ మంత్ ఉండేలాగా అండ్ పిఎల్ఏ స్ట్రాస్ అంటే ఈ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్తో చేస్తారనమాట ఈ స్ట్రాస్ని. ఇవి వచ్చేసి 160 మెట్రిక్ టన్స్ పర్ మంత్ ఉండేలాగా వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 2022 కల్లా వీళ్ళ బిజినెస్లో యూ షేప్డ్ పేపర్ అండ్ పిఎల్ఏ స్ట్రాస్ కూడా యాడ్ చేసినట్టు చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఈ బీవరేజ్ అండ్ డైలీ ప్రోడక్ట్లు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఇవి. అండ్ ఈ కంపెనీ యొక్క బిజినెస్ డిమాండ్ని బట్టి ఎక్స్పీరియన్స్డ్ స్కిల్డ్ వర్కర్స్ అండ్ మోడర్న్ మిషన్స్తో అనదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా స్టార్ట్ చేస్తున్నారు 90,000 స్క్వేర్ ఫీట్స్లో. అండ్ అంతేకాదు గ్లోబల్ ప్రెజెన్స్ కూడా వీళ్ళకి యూరోప్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ డిఫరెంట్ కంట్రీస్ కూడా. అండ్ అందులో వీళ్ళకు 25 లోయల్ కస్టమర్స్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అంటే కన్సిస్టెంట్ వేలో కస్టమర్ రిపీటెడ్గా ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట ఈ 25 లోయల్ కస్టమర్స్ నుంచి. సో కస్టమర్స్ రిలేషన్షిప్ కూడా బెటర్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా బాగా జరుగుతుంది. అండ్ కేటగిరీ వైజ్గా మీరు రెవెన్యూ చూసినట్లయితే ఈ తిన్వాల్ కంటైనర్స్ నుంచి వీళ్ళకి 76% రెవెన్యూ వస్తుంది. అండ్ పిఎల్ఏ స్ట్రాస్ నుంచి 19% పైగా అండ్ పేపర్ స్ట్రాస్ నుంచి 3% పైగా రెవెన్యూ వస్తుంటే ఈ సర్వీసెస్ నుంచి 0.65% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ డొమెస్టిక్ సేల్స్ నుంచి మీరు చూసినట్లయితే 67% రెవెన్యూ వస్తుంది. అండ్ ఎక్స్పోర్ట్స్ నుంచి వీళ్ళకి 32% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, ఫినాన్షియల్ ఇయర్ 2023కి వీళ్ళ రెవెన్యూ చూసినట్లయితే 119 క్రోడ్స్ పైగా ఉంటే 2025కి 171 క్రోడ్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ దీంతో పాటు మీరు ప్యాట్ అబ్జర్వ్ చేసినట్లయితే 1 క్రోడ్ నుంచి 18 క్రోడ్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసినట్లయితే 18% గ్రోత్, ప్యాట్లో ఇయర్ ఆన్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 100% గ్రోత్ కనపడుతుంది. సో వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ మనం కంపేర్ చూసుకున్నట్లయితే కన్సిస్టెంట్ గ్రోత్ కనపడుతుంది రెవెన్యూలో కానీ ప్రాఫిట్లో కానీ. అండ్ దీంతో పాటు నెట్వర్త్ పరంగా కానీ లేదా అసెట్స్ పరంగా కానీ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వస్తున్నారు. అండ్ వీటితో పాటు రిటర్న్ రేషియోస్ మీరు చూసినట్లయితే రిటర్న్ ఆన్ క్యాపిటల్ పరంగా 16% మార్జిన్స్ ఉంటే రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చేసి 45% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో ఎఫిషియెంట్ వేలో వీళ్ళ క్యాపిటల్ని యూజ్ చేసుకుంటూ స్ట్రాంగ్ రిటర్న్స్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే వీళ్ళ డెప్ట్ లెవెల్స్ ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ బ్యారోయింగ్స్ అనేటివి ఇంక్రీజ్ అయితే వచ్చాయి. సో ఇది ఒక మెయిన్ కన్సర్న్ అనమాట. డెప్ట్ ఈక్విటీ రేషియో వచ్చేసి 2.28 ఉంది విచ్ ఇస్ వెరీ హై. సో ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది డెప్టే. ఇది కీప్ ఆన్ మనం మానిటర్ చేస్తూ ఉండాలి. ఒకవేళ డెప్ట్ లెవెల్స్ ఇలానే మెయింటైన్ అవుతూ హైగా వచ్చాయనుకోండి ఇయర్ ఆన్ ఇయర్లో ఎక్కువగా క్యాష్ ఫ్లోస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటే మనం మానిటర్ చేయాల్సిన విషయం. సో ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు కన్సిస్టెంట్ వేలో అయితే రెవెన్యూ పరంగా ప్రాఫిట్ పరంగా అయితే గ్రో అవుతూ వచ్చారండి. అండ్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే జూలై 8న ఓపెన్ అయ్యి 10న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 92 to 97 పర్ షేర్, లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 63 క్రోడ్స్ పైగా రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,32,800 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం రెవెన్యూ అండ్ గ్రోత్ పరంగా చూస్తే ఇక్కడ రాజశ్రీ, పాలీప్యాక్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. చెప్పాలంటే డెప్ట్ లెవెల్స్ కూడా వీళ్ళు తక్కువగా ఉన్నాయి కంపేర్ టు గ్లెన్. అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా, రిటర్న్స్ పరంగా, మార్జిన్స్ పరంగా చెప్పాలంటే గ్లెన్ ఇండస్ట్రీస్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఈ రాజశ్రీ ఏంటంటే హైయర్ వాల్యుయేషన్లో ఉన్నారు, గ్లెన్ ఇండస్ట్రీస్ అంటే లోయర్ వాల్యుయేషన్లో ఐపీఓని అయితే కోట్ చేశారు. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్గా రిటర్న్ రేషియోస్ పరంగా గ్లెన్ ఇండస్ట్రీస్ కూడా బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే డెప్ట్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి, ఇది ఒకటే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ ఇది ఒకటే మనం మానిటర్ చేస్తే సరిపోయిద్ది. సో ఇక్కడ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది బాగా జరుగుతుంది. అండ్ దీంతో పాటు రెవెన్యూలో కానీ ప్రాఫిట్స్లో కానీ కన్సిస్టెంట్ గ్రోత్ అయితే కనపడుతుంది. అండ్ దీంతో పాటు వాల్యుయేషన్స్ పరంగా కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసి స్ట్రాంగ్ పాయింట్స్ అండి.
అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్, నేను ఆల్రెడీ చెప్పాను డెప్ట్ లెవెల్స్ కీప్ ఆన్ మానిటర్ చేయాలని. అండ్ దీంతో పాటు ఎకనామిక్ డౌన్ టర్న్స్ జరిగినప్పుడు ఎక్కువగా ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ బిజినెస్ సెగ్మెంట్స్కి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో అలా జరిగితే ఓవరాల్ బిజినెస్ అండ్ ఫినాన్షియల్స్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. ఓవరాల్ బిజినెస్ గ్రోత్ పరంగా కానీ లేదా వాల్యుయేషన్స్ పరంగా కానీ వీళ్ళు కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి నేను రిస్క్ తీసుకొని ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ అసలు మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాజ్ ఆఫ్ నువ్వు గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 25% మెయింటైన్ అవుతుంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.